హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక స్పెషల్ స్నాక్ రెసిపీని చూద్దాము. చెన్నైలో చాలా ఫేమస్ అయిన పట్టణం పకోడా. వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది కదండి. ఎప్పుడు బజ్జీలు పునుగులే కాకుండా ఒకసారి ఈ పట్టణం పకోడాని ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇవి 2-3 రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి. మనం లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు చేసుకొని తీసుకెళ్ళడానికి కూడా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పట్టణం పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని చూడండి ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 4-5 రెమ్మల కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో చెక్ చేసి వేసుకోవచ్చు. అలాగే 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్లో సగం ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్లో సగం పసుపు కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాం, అందుకని కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యికి బదులుగా వెన్నైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్ వేసుకుని ఈ నెయ్యిలో వంట సోడా బాగా కలిసేలాగా చూడండి ఈ విధంగా చేత్తో బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా నెయ్యిని నూనెని బాగా బీట్ చేస్తూ కలుపుకుంటే మనకి పకోడా మంచి టెక్స్చర్ వస్తుంది. చూడండి కొంచెం సేపటి 2-3 నిమిషాలకి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. చక్కగా జల్లించి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యపిండి కూడా వేసుకోవాలి. శనగపిండి బియ్యపిండి అన్నీ కూడా ఒకే కప్పుతో వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 3/4 కప్పు పుట్నాలు తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని మనకు అటు ఇటుగా 1 కప్పు వస్తుంది పొడి. ఈ పుట్నాల పొడిని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. శనగపిండి, బియ్యపిండి, పుట్నాల పిండి 3 కూడా సమానంగా తీసుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. మీరు నెయ్యి వెన్నకు బదులుగా నూనె వేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా పిండిలో వేడి నూనె 3 టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనె, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని కలుపుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కని చూడండి ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. నీళ్ళు వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. అలాగే మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇంకా 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే మధ్య మధ్యలో తినేటప్పుడు ఈ పలుకులు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది పకోడీ. ముందే నీళ్ళు పోయకుండా ఈ ఉల్లిపాయ మిశ్రమం పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, నేను 1/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నేను కొంచెం పిండే కాబట్టి మొత్తం ఒకేసారి కలిపేస్తున్నాను. అదే మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే కొంచెం పిండిని ఎప్పటికప్పుడు కలుపుకుంటే మనకి పిండి నానితే నూనె లాగుతుంది. అందుకని ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే కొంచెం పిండి కలుపుకోండి. నేను కొంచెం పిండే కాబట్టి మొత్తం ఒకేసారి నీళ్ళతో కలిపేస్తున్నాను. పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. బాల్స్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఈ పిండిని చూస్తున్నారు ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా అలానే మరీ చిన్నవి కాకుండా ఈ సైజు ఉండేలాగా చేసుకోవాలి. ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక వాయికి సరిపడా చేసేసుకుని అవి వేగుతున్నప్పుడు నెక్స్ట్ వాయికి సరిపడా చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ బాల్ నిదానంగా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్కి సరిపడా వేసేసుకొని వెంటనే కలపకుండా మీడియం ఫ్లేమ్లో పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పచ్చిదనం తగ్గిన తర్వాత నిదానంగా కలుపుకోవాలి. చూడండి ఈ పకోడా కొంచెం పగిలినట్లుగా వస్తాయి. నిదానంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి వేగేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా పకోడా చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని నూనెలోంచి తీసేసుకోవడమే. పిండి బాగా నానిందనుకోండి ఈ పగుళ్ళు బాగా ఎక్కువ వచ్చేసి నూనె లాగేస్తుంది. అందుకనే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే పిండిని ఎప్పటికప్పుడు కలుపుకుంటే మంచిది. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇదే విధంగా మిగిలిన పిండితో పకోడీ వేసేసుకోవడమే. అంతేనండి, చెన్నై స్పెషల్ పట్టణం పకోడా రెడీగా ఉన్నాయి తినడానికి. వేడివేడిగా తింటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అప్పట్లో చెన్నైని చెన్నపట్టణం అనేవాళ్ళు. పట్టణం స్పెషల్ పకోడా అనమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.